నీ శరీరంలో మార్పులు వస్తాయి. అలాంటిది 20 రాత్రులు 30 రాత్రులు ఎప్పుడు పడితే ఎప్పుడు దేవుని పాద సన్నిధిలో నిద్ర తప్పుకుంటున్నప్పుడల్లా ఏమవుతుందో తెలుసా? ఖచ్చితంగా వాడు ప్రాణం పోతుంది. ప్రాణం పోతుందండి. నేను అడుగుతాను, నాన్ స్టాప్ 20 రాత్రులు ఎవరైనా ప్రార్థన ఉంటారా? చాలా ఎన్నికండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసామంటే 20 రాత్రులు వరుసగా రాత్రి 10 గంటలకు మోకరిస్తే ఉదయం 4 గంటల వరకు ఆయన పాద సన్నిధిలో గడపగలిగితే చూడండి. 20 రోజుల తర్వాత మీ కళ్ళు ఎలా ఉంటాయి చూడండి. 20 రోజుల తర్వాత మీ శరీరం వైఖరి చూడండి. 20 రాత్రులు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా గడపండి. 10 to 4 గడిపిన తర్వాత మీ శరీరం ఏమైపోతుందో చూడండి. పచ్చి మాంసము గట్టి ఉన్న మాంసం అవుతుంటే పచ్చిగా అయిపోతుంది. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ కళ్ళని లోపలికి వెళ్ళిపోతాయి. నరములన్నీ కూడా బలహీనం అవుతాయి. శరీరం మార్పు వస్తాయి. అదవుతుందా? ఒక గంట మోకరిస్తేనే మన శరీరం, ఒక 3 గంటలు, ఒక 6 గంటలు ప్రభు సన్నిధిలో మోకరించి ఆ ఉపవాసంతో చేసిన ప్రార్థనకు ఎంత ఆయాసం కలుగుతుందో తెలుసా? కేకలు వేస్తున్నప్పుడు ఎంత ప్రాణమైనట్లు అనిపిస్తుందో తెలుసా? అంటే ఒకడు తన ప్రాణమును పోగొట్టుకుంటే లోకస్తుడు, వాటి వల్ల తగిన ప్రయోజనం ఏదైనా నాకు లేదు. కానీ మనము మాత్రం తన ప్రాణమును పోగొట్టుకుంటే తన ప్రాణములకు ప్రతిగా దేవుడు మన కొరకు ఆత్మను తండోపతండాలుగా పట్ట జాలని ఆత్మను దేవుడు మనకు స్వతంత్రంగా ఇచ్చేస్తాడు, నిబంధనలు ఇచ్చేస్తాడు. నేనేమంటాను తెలుసా? ఆత్మను పిలిస్తే రాకూడదు, అది నిబంధనగా మారాలి. ఆమె చెప్పుకుంటున్నా, అది ఈ తరంలో కాదు, ఏ తరమైనా ఆత్మలు తండాలుగా రావడానికి మనం కృప పొందుకోవాలి. హల్లెలూయా. ఒక మీటింగ్ పెడితే కేకలు వేస్తే పబ్లిసిటీ చేస్తే వచ్చి ఆత్మలు కాదు మాకు కావాల్సింది. మా పరిచర్యకు ఆత్మలు వస్తూనే ఉండాలి. మేము ఆగండి అన్నా కూడా ఆగకూడదు, వస్తూనే ఉండాలి. అలా వచ్చుట, అలా రావటం, అలా ప్రతిష్ఠించుకోవడం ఒక నిబంధనగా దేవుడు మార్చాలి. అది ఎవరికి ఇచ్చాడు ఆ నిబంధన అంటే? అబ్రహాముకు దేవుడు నిబంధన ఇచ్చాడు, అబ్రహాముకు దేవుడు కృపను ఇచ్చాడు, అబ్రహాముకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నేను